రెండవ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి అని రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలను రెహబాము పరిపాలిస్తున్నటువంటి దినాల్లో తన రాజ్యం స్థిరపరచబడే వరకు తాను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. కానీ స్థిరపడిన తరువాత, తన రాజ్యం బలపరచబడిన తరువాత దేవుని ధర్మశాస్త్రాన్ని తృణీకరించాడు. వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు. అంత మాత్రమే కాదు, దేవుని మీదే విరోధంగా తిరుగుబాటు చేశాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు రెహబామును ఐగుప్తు రాజైన షీషకు చేతికి అప్పగించడానికి ఇష్టపడ్డాడు. ఆ సమయంలో శత్రువు వచ్చి రెహబామును చుట్టుముట్టిన సందర్భంలో అధిపతులు, రాజు భయపడి దాక్కున్నారు. అప్పుడు దేవుని సేవకుడైన షమయా వారి దగ్గరికి వచ్చి, ఓ అధిపతులారా, ఓ రాజా, మీకెందుకు ఈ పరిస్థితి వచ్చిందో తెలుసా? మీరు దేవుని వాక్యాన్ని తృణీకరించారు. మీరు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తున్నారు. గనుకనే మిమ్ములను శత్రువు చేతికి దేవుడు అప్పగిస్తున్నాడు అని చెప్పినప్పుడు వెంటనే తమ్మును తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో తమ పాపములన్నిటిని ఒప్పుకొని, ప్రభా, మేము అపరాధులము, మమ్మల్ని క్షమించమని అడిగి దేవుడు న్యాయస్థుడని ఒప్పుకున్నారు. తమ్మును తాము తగ్గించుకున్నట్టు చూచిన దేవాది దేవుడు వారిని నాశనం చేయక, ప్రియులరా, వారిని బొత్తిగా నిర్మూలం చేయక దేవుని కోపం వారి మీద నుండి త్రిప్పుకొని దేవుడు మరలా తన రాజ్యాన్ని స్థిరపరిచి బలపరిచినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఇప్పటికే స్థిరపరచబడి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఏ మాత్రం కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం కానీ, దేవుని వాక్యాన్ని తృణీకరించడం కానీ మీలోనికి రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు మరీ ఎక్కువగా మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. మరొక మాట, ఒకవేళ ఎప్పటికీ ఉన్నతమైన స్థితిలో ఉన్నా మీలో ఎవరైనా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి, దేవుని సన్నిధిని తృణీకరించి, దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి దూరమైపోయిన స్థితిలో ఉన్నారా? అయితే జాగ్రత్త సుమ. యెరోబాము శత్రువు చేతుల్లో చిక్కుకున్నట్టుగానే మీరు కూడా ఏదో పరిస్థితుల్లో చిక్కుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవునికి లోబడండి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించండి. ఆ కృప కలిగిన దేవుడు, రెహబాము రాజ్యాన్ని స్థిరపరిచి బలపరిచిన దేవుడు మీ స్థితిని కూడా మెరుగుపరిచి మిమ్మలను, మీ కుటుంబాలను స్థిరపరిచి బలపరుస్తాడు.